గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరంలో అతిపెద్ద రెండో సూర్యగ్రహణం మనకి ఎప్పుడుందంటే కనుక ఆగస్ట్ 12వ తారీఖు 2026 సంవత్సరం. ఇది వచ్చేసి మనకి కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం 3వ పాదం. మన భారతదేశ వర్తమాన గడియల ప్రకారంగా అయితే కనుక రాత్రి 9:08 ఆరంభం అవుతుంది. ఇది 13వ తారీఖు ఉదయం 3:24 వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. ఈ యొక్క అతిపెద్ద సౌరమానమైనటువంటి సూర్యగ్రహణం ఇది. ఈ సూర్యగ్రహణము మనకి కర్కాటక రాశిలో రావడం అనేది జరుగుతోంది. ఇది భారతదేశంలో కనపడకపోవచ్చు, కానీ ఆ గ్రహణాన్ని యొక్క సంబంధించినటువంటి ఛాయ అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా కులము మతము అనేది లేకుండా, ప్రాంతీయ అభిప్రాయం లేకుండా, ఇక్కడ మనిషి అయితే చాలు వారు అందరూ కూడా భూమి మీద జీవించేవారైతే వారందరికీ కూడా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధంగా పరిహారాలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. శూలం అయితే మాత్రము అందరి మీద ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి స్త్రీలు, గర్భం దాల్చినటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే కనుక వారు జాగ్రత్తగా ఉండాలి. ప్రికాషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. దీనికి సంబంధించి సాయంత్రం సమయం 7:30 లోపు ఏదైనా భుజించేసి రాత్రి అంతా కూడా తినకపోవటం మంచిది. వాటర్ కానీ, కాఫీ కానీ, జ్యూసెస్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ ఇవన్నీ కూడా మీరు తినొచ్చు. ఘన పదార్థం బంగాళదుంప కానీ, ఆలు కానీ, లేకపోతే కనుక కంద, చేమ ఇలాంటివి తినకపోవటం చాలా ఉత్తమం ప్రెగ్నెన్సీ స్త్రీలైతే. అలానే ఆరోగ్యం సహకరించినటువంటి వారు కూడా ఇలాంటి దుంపకు సంబంధించినటువంటి కూరలు తినకపోవడం అనేది చాలా మంచిది. అలానే ఈ 13వ తారీఖు అయితే కనుక ఉదయాన్నే లేవగానే మనం అందరం కూడా కాలగుచ్చాలు తెచ్చుకొని స్నానం చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకొని దేవుడి మందిరం కూడా మొత్తం శుద్ధి చేసుకుని దీపారాయణ చేసేసి ఆ స్వామి వారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించుకుంటే గనక ఆ గ్రహణ శూలం అనేది అంతటితో వెళ్ళిపోతుంది. ఇంకా పిండి పదార్థాలు కానీ, వండినటువంటి వస్తువులు కానీ ఏమైనా ఉండే అంటే కనుక వాటర్లో అయినా సరే గరిక, మనకి దర్భ అని ఉంటుంది, అది తీసుకొచ్చుకొని 6 గంటల సమయంలోనే అది వేసేసుకోవాలి. ఎందుకంటే గర్భని 4:50 5:20 కన్నా కూడా దానికి మించిన సమయంలో మనము గర్భని నేలలో నుంచి తీయకూడదు. కాబట్టి ముందుగానే తీసుకొని దాన్ని కడిగి శుద్ధం చేసుకొని ఇంట్లో ఉన్నటువంటి తినేటువంటి వస్తువులు అన్నింటిలో కూడా జాడి పచ్చళ్ళలో కానీ, ఫ్రిడ్జ్లో కానీ అన్నింటిలో కూడా ఒక్కొక్క 2 దర్భలు వేసుకుంటే చాలా మంచిది. ఇక 13వ తారీఖు వచ్చేసి అందరూ యథావిధిగా అయితే కనుక ఎక్కడైనా అవకాశం ఉంటే దేవుని దర్శనం చేసుకోండి. అవకాశం ఉంటే శివాలయంలో పంచామృత అభిషేకం చేయండి. ఎక్కడైనా మీకు ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయానికి సందర్శించేసి అక్కడ నారికేళం సమర్పించుకుంటే ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలు అన్ని కూడా సమపాలలో ఉంటాయి. ఇక ఈ ద్వాదశ రాశులు వారు ఎవరైతే ఉన్నారో నామ నక్షత్ర పరంగా అలానే నక్షత్ర ప్రకారంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏ రాశి వారికి ఈ గ్రహణ శూలం ఎన్ని మాసాలు ఉంటుందంటే కనుక ఇది మనకి ఆగస్టు 12వ తారీఖు ఆరంభం అవుతుంది. కాబట్టి ఇది ఆగస్టు 12 నుంచి డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా ఇది కొనసాగుతూ ఉంటుంది. ఎవరైనా సరే దీనికి సంబంధించినటువంటి దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, దపాలు, జపాలు ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా తక్కువ ఖర్చుతో, అతి తక్కువ ఖర్చుతో మీరు ఈ గ్రహణానికి సంబంధించినటువంటి దానాలు చేయడం ద్వారా మీ మీద ఆ గ్రహణ శూలం పడకుండా ఉంటుంది. కాబట్టి ఇక మనం చూసుకున్నట్టయితే కనుక మొదటిగా రాశుల పరంగా తీసుకొని వారి ప్రకారం ఏమి ఇవ్వాలనేది ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అయితే కనుక అన్ని రకాల సఫలీకృతం అవుతుంది. ఇక 11వ స్థానం అంటే లాభస్థానంలో ఇక్కడ ఏర్పడేటువంటిది ఏదైతే గ్రహణం ఉందో ఈ గ్రహణం అనేది కూడా ఈ కన్యారాశి వారికి గ్రహణం ఉంటుంది. కాబట్టి ఈ గ్రహణం అంతా కూడా 11వ స్థానం అంటే లాభస్థానంలో ఉంటుంది. ఎవరికైనా డబ్బు సంపాదించుంటే కనుక జాగ్రత్తగా పెట్టుకోండి. కన్యారాశి వారు ఎవరికి డబ్బులు ఇవ్వకండి. ఎక్కడైనా చేజారిచ్చారంటే మాత్రం మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, గొడవలు అవుతాయి, రోడ్డు మీద పడేస్తారు మిమ్మల్ని. ఆ డబ్బులు తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, ఇచ్చేప్పుడు మాత్రం శత్రువులు అవుతారు. ఎందుకంటే కనుక
కనుక మీ దగ్గర డబ్బు చాలా అవసరం, ముఖ్యం. కాబట్టి అప్పులు చేయకండి. అప్పులు చేశారా మీరు ఇబ్బంది పడతారు, డబ్బులు ఇచ్చారా ఇబ్బంది పడతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి కన్యారాశి వారు. ఎన్నో రకాలుగా వర్కులు ఉన్నా కూడా ప్రతి ఒక్క పనికి కన్యారాశి వారు కావాలి. కన్యారాశి వారికి పని ఉందంటే మాత్రం అందరూ దూరమైతే ఉంటారు. కాబట్టి ఈ 4 మాసాలు గ్రహణానికి సంబంధించింది కాబట్టి, అలానే ఒకరి దృష్టిలో శని ఉన్నాడు కాబట్టి మీకు డబ్బు సంపాదించడం చాలా గొప్ప విశేషం, చాలా ఇంపార్టెంట్. రానున్న కాలంలో డబ్బు ఒకటే సమాధానం. మనుషులు వ్యక్తిత్వం, ఆశ, నిరాశ, నికృతం, ఆశ, బల, ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఇవన్నీ లేవు. కేవలం డబ్బు మాత్రమే ఉందని గ్రహించండి, ఆలోచించండి. మీ దగ్గరికి ఎవరైనా వచ్చారంటే మీ దగ్గర ఉన్న ఉన్నటువంటి వనరులు తీసుకెళ్ళడానికి అని గ్రహించండి. శని భగవానుడు కూడా మీకు వెళ్ళి చూస్తారని మీకు ఆరోగ్యం కూడా కొంచెం ఉన్న పలంగా క్షీణించాలి కనిపిస్తుంది. గండాలు కూడా ఆగస్టులో కనిపిస్తున్నాయి. కాబట్టి చేసేటువంటి ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి. కొత్త వాహనాలు కనుక కొనకండి, కొత్త వాహనాలు ప్రయాణం చేయకండి. దూర ప్రయాణం చేయాలంటే కనుక నలుగురితో పాటు చేయండి, కానీ సొంతంగా ఏది ప్రయత్నం చేయొద్దు. అలాంటి తోడు లేకుండా ఎక్కడ కూడా ప్రయాణం చేయకండి. చాలా జాగ్రత్తగా ఉండండి ఆగస్టు మాసంలో. ఇంకా కూడా కొంచెం బాగుండాలంటే శివాలయాన్ని పంచామృత అభిషేకం చేయించుకొని, అలానే కుంకుమార్చన చేయించుకొని అమ్మవారి దగ్గర ఆ కుంకుమను ప్రతిరోజు కూడా ధరించుకుంటామండి. స్నానాలు చేసేటువంటి స్నానంలో ప్రతిరోజు కూడా పన్నీర, కుంకుమ మన చివరిలో చెప్పాం కాబట్టి అవన్నీ కూడా వాడుకుంటూ ఉండాలి. ఇక సెప్టెంబర్ మాసంలో కన్యారాశి వారి అయితే కనుక ఎన్ని రకాల ఇబ్బందులు కూడా బయటికి రావడానికి, తొలగడానికి అయితే మీరు ఏ వృత్తిలో ఉన్నారో, ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో మీకు కాంపిటేటర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి మీకు మీరుగా మీరు అనుకున్న పనులు చేయండి. హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, ఇలాంటి వర్కర్స్ లో మీరు ఏదైనా పెట్టుకున్న పని అయితే కనుక ఈ గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉంటున్నాయి. ఇక గ్రహణానికి సంబంధించి అయితే కనుక ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం క్షీణించేలా కనబడుతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ఇక సెప్టెంబర్ మాసం చూసుకున్నట్టయితే కనుక అన్ని రకాల బాగుంటుంది. కాబట్టి ఇక మీరు దక్షిణామూర్తి కానీ, కుక్కలకు కానీ గోధుమ రొట్టె తినిపియండి, ఆవు కానీ గోధుమ రొట్టె తినిపియండి, ఉప్పు వేయకుండా. ఇక అక్టోబర్ మాసం అయితే కనుక విదేశీ ప్రయాణం కానీ, పెళ్లి చేసుకోవాలనుకుంటే కానీ, మొదటిసారిగా పుట్టిన తర్వాత ఒక్కసారి కూడా పెళ్లి చేసుకోకపోతే కనుక వారందరూ కూడా పెళ్లి చేసుకునే విధంగా తూర్పు తీసుకొచ్చే అబ్బాయి సంబంధం, పరమ తీసుకొచ్చిన అమ్మాయి సంబంధం కూడా మీకు కుదిరేలా ఉంది. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళొచ్చు. ఇంకా కూడా ఈ మాసంలో మీకు కలిసి రావాలనుకుంటే కనుక మనం చెప్పేటువంటి పరిహారాన్ని కూడా పాటించండి. ఇంకా కూడా లేదంటే గురువు గారిని సంపాదిస్తే మీకు ఉన్నటువంటి పరిష్కార మార్గం, సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. ఇక నవంబర్, డిసెంబర్ మాసాలు అయితే కనుక ప్రతి ఒక్కరు మీ అవసరం కోసం మీ దగ్గరికి వచ్చే వాళ్ళ కనబడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గరికి వచ్చారంటే మీ మీద ప్రేమ, అభిమానం, ఆప్యాయత కాదు, మీ దగ్గర ఉన్న వనరులు వాడుకునే విధంగా కావాలి. కాబట్టి మీరు ఎక్కడ కూడా చేజార్చకండి. మీకు డబ్బులు అత్యవసరంగా ముఖ్యము. రానున్న కాలం మొత్తం కూడా మీరు ఇబ్బంది పడే యోచన ఉంది. గ్రహాలు ఈ గ్రహణానికి సంబంధించినటువంటి ప్రతిఫలం 4 మాసాలు ఉంటుంది. ఈ వక్రం ఉన్నటువంటి మనకి శని భగవానుడు 4 మాసాలు ఉంటారు. అంటే డిసెంబర్ వరకు కూడా మీకు ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో తెలియదు. కాబట్టి డబ్బు ఒక్కటే మీ దగ్గర పెట్టుకోండి. డబ్బు ఉంటే అన్ని వస్తాయని గ్రహించండి, ఆలోచించండి. కాబట్టి కన్యా రాశి వాళ్ళు అతి ముఖ్యంగా మరీ చెప్తూ ఉన్నా చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు శుక్రుడు వల్ల కలిసి వస్తుంది, శని వల్ల పోతుంది, అలానే బుధుడు వల్ల కలిసి వస్తుంది, గురువు వల్ల పోతుంది. కాబట్టి ఒక గ్రహం మంచి జరిగితే మరొక గ్రహం మిమ్మల్ని ఏదిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే రానున్న కాలం అంతా కూడా మీకు ఉంటుంది. 2027 సంవత్సరం వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. 2027 సంవత్సరం ఫిబ్రవరి 17వ తారీఖు వరకు కూడా ఆచి చూచి ముందడుగు వేయండి. ఆడవాళ్ళైనా, ఆడవాళ్ళతో మగవాళ్ళైనా సరే జాగ్రత్తగా ఉంటూ మెలుసుకోవాలి. ఎక్కడైనా సరే మీరు నిలబెట్టుకున్న పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు పొలుపడనియో అవన్నీ కూడా పటాపంచలైపోయేలా కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా నెమ్మదిగా మలుచుకోండి. చేసే ప్రతి ప్రయత్నం కూడా ఒంటరిగా చేయండి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెట్టకండి. మీకు తెలిసినటువంటి పర్సనల్ పేజ్ ఏదైతే ఉందో అది వాళ్ళకి చెప్పకుండా జాగ్రత్తగా వహించుకోండి. అలానే ఇప్పుడు వరకు రాసుల ప్రకారంగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఒకరు విదేశాన్ని వెళ్ళాలని, లేకపోతే ఇంకొకరు చదువుకోవాలని, పోటీ పరీక్షలు పాస్ అవ్వాలని, ఇలా చూసుకున్నట్టు పోతే కనుక మనం అనుకున్న పనులు ముందుకెళ్లకుండా అష్టదిబ్బందన అయ్యేసి, జాతకం చూస్తేనేమో చాలా బాగుంటుంది, కానీ జాతకం లేకుండా మనకి చాలా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. ఇక దైవత్వమైనటువంటి కొన్ని వస్తువులు అయితే కనుక మన దగ్గర లభ్యపడుతున్నాయి. కాబట్టి అందరికి తెలిసిన విషయమే. మంత్రోచ్చారణ చేసి, అగ్నిహోత్రం చేసి, తంత్రాన్ని నింపి మనకున్న సమస్యని కొట్టుమిట్లాడేటువంటి సమస్యలు కూడా ఇలా చిటికలో ఒడ్డున వేసినటువంటి వస్తువులు, దైవజ్ఞమైనటువంటి వస్తువులన్నీ కూడా మన దగ్గర సమపాలలో ఉన్నాయి. కాబట్టి మీ అవసరాన్ని బట్టి, మీ అవకాశాన్ని బట్టి సద్వినియోగం చేసుకునే దానికి ఇది ఉంటుంది. సరసమైనటువంటి ధరల్లోనే మీ చెంతకే చేర్చిన సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి మీ సమస్య ఏముంది, ప్రతి ఒక్కరు కూడా కలవాలి అంటే సమయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీరు ఎక్కడెక్కడో ఉండొచ్చు, నేను సమయం ఇవ్వకపోయి ఉండొచ్చు, కానీ వస్తు రూపాన కూడా మనకు సంబంధించి మీ దగ్గర పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా కూడా దాని నుంచి కూడా మీకు పని అయ్యేలాగా ఉంటుంది. కాబట్టి
మనము అగ్నిహోత్రుల మంత్రము, అగ్నిహోత్రుల తంత్రం కూడా చేసి మీ చెంతకి చేరుస్తాం. కాబట్టి ఎవరికైనా కావాలి అంటే కూడా మీరు స్క్రీన్ మీద కనిపించేటువంటి నంబర్కి సంప్రదించినట్టయితే కనుక మీకు కావాల్సిన వస్తువు మంత్రోచ్చారణ చేసి కనీసం మీరు ఆర్డర్ పెట్టిన రోజు నుంచి 15 నుంచి 20 రోజుల సమయం అయితే ఖచ్చితంగా మీ చెంతకి చేర్చేందుకు పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని గ్రహించుకోవాల్సి. ఇకపోతే మనకి పరిహారాల విషయంకి వస్తే కనుక ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఇక కొంతమేర అయితే కనుక ఉపశమనం లభ్యపడుతూ ఉంటుంది. అలానే ఈ రాశి వారి కనుక ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ యొక్క పరిహారం చేసుకున్నట్టయితే ఆ గ్రహాల యొక్క సౌలభ్యం కావచ్చు, గ్రహాల యొక్క స్థితిగతులు కావచ్చు, అన్ని కూడా మీ వైపు కొంతమేరైనా సరే శుభ దృష్టితో ఉండేలాగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పరిహారం మీకోసం. ఇక గోధుమ పిండి కానీ, గోధుమలు కానీ, గోధుమ రవ్వతో కానీ మీకు బెల్లం వేసి పాలు పోసి చేసినటువంటి తీపి పదార్థం ఏదైతే ఉందో అది ఉదయించే సూర్యునికి నైవేద్యం పెట్టి ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్చనివ్వండి. ఏదైనా మిరియాలు ఒక 7 చేతులు పెట్టుకొని, అలానే మిరపకాయ, ఎండి మిరపకాయల లోపల ఉన్నటువంటి గింజలు ఒక 7 పెట్టుకొని చేతిలో నీళ్లు ఆర్చనివ్వండి రవి భగవానుడికి. ఇలాగా మీరు ఈ గ్రహణం అనంతరము వచ్చేటువంటి ఆదివారం, ఆ పై వచ్చేట ఆదివారం, ఇలాగా 3 నుంచి 5 వారాలు కనుక మీరు చేసినట్టయితే ఆ గ్రహణానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా మీకు సఫలీకృతంగా కూడా అయిపోయేదానికి ఉండేదానికి ఉంటుంది. కాబట్టి ఈ విధమైన పరిహారం. మరొకటి, గోధుమలు 1 కిలో, జొన్నలు 1 కిలో, రాగులు 1 కిలో, సజ్జలు 1 కిలో, ఉలవలు 1 కిలో, నల్ల మినుములు 1 కిలో, పచ్చిపెసలు 1 కిలో, బ్రౌన్ శనగలు 1 కిలో, బియ్యం 1 కిలో, బెల్లం 1 కిలో, నెయ్యి 1 కిలో, అలానే తేనె 1 కిలో, కుంకుమ 1 గ్రాము, ఇవన్నీ కూడా పసుపు 100 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, తవనపాకులు 1 కట్ట, ఒక్కలు 100 గ్రాములు, ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి లవంగాలు 50 గ్రాములు, ఇలాచీలు 50 గ్రాములు, ఇవన్నీ కూడా కలగలిపి మీరు ఒక వైట్ కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ, రెడ్ కలర్ కానీ, బ్లాక్ కలర్ కానీ ఒక వస్త్రంలో కట్టుకొని ఇవన్నీ కూడా ఎక్కడైనా సమీపంలో బ్రాహ్మణోత్తములు కానీ, అయ్యవార్లు కానీ, అర్చకుల వారు కానీ ఉంటే అక్కడ వారికి దానం ఇవ్వండి. దానం ఇచ్చిన రోజున ఎవరికైతే ఇస్తారో వారి కాళ్ళకి నమస్కారం చేయకండి. అలానే ఇది గ్రహణం అనంతరం చేయవలసినటువంటి ప్రక్రియ. ఈ గ్రహణం అనంతరము అంటే ఆగస్టు 12వ తారీఖు తర్వాత మనకి సెప్టెంబర్ 12వ తారీఖు లోపు ఈ యొక్క దానం అనేది ప్రతి ఒక్కరు కూడా ఉదయం సమయంలో పిల్లలు, పెద్దలు, భార్య, భర్తలు, ఇంకా పెద్దవారు అందరూ కూడా చేతులు వేసేసి ఆ మూటని అందరికి ముడుపులాగా చేసి ఆ ముడుపుని కనుక అక్కడ ఉండే అర్చకుల వారికి సమర్పిస్తే కనుక మీకున్నటువంటి కష్టాలే కాకుండా గ్రహణానికి సంబంధించినటువంటి దోషాలు కూడా పోతాయి. ఆ గ్రహణానికి సంబంధించిన దోషాలు మనకి పోయినాయంటే కనుక ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి స్థితిగతులకి మనం వెళ్ళేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఏదైనా సరే వైట్ కాలర్ జాబ్ చేయాలని కానీ, నిరుద్యోగులు జాబ్ కోసం ఎదురు చూసేవారు కానీ మీరందరూ కూడా ఏం చేయాలంటే కనుక ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు పాలు, అలానే మీకు ఇంకా సంబంధించినటువంటి కనుక ఆవు పిడకలు, ఇవన్నీ కూడా ఆవు సాంబ్రాన్ గడ్డీలు, ఇవన్నీ కూడా తీసుకెళ్లి పన్నీరు, ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి తల చుట్టూతా దిష్టి తీసేసి ఆ మిశ్రమాన్ని ఎక్కడైనా పాడి నీటిలో కానీ, పొదలగాని చెట్లలో కానీ వేసివేయాలి. ఇలాగ మీరు చేసినట్టయితే కనుక ఎన్నో రకాలటువంటి దోషాలు పరిహారం అవుతాయి. మీకు నవగ్రహ దోషాలు కూడా అధిగమించేసి మీకు శని వక్రంలో ఉన్నాడు, ఈ శని వక్ర దోషం కూడా మీకు తొలగిపోతోంది. ఈ శని వక్రంలో జూలై 27వ తారీఖు నుంచి వక్ర దృష్టితో ఉండేసి డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా వక్ర దృష్టిలో ఉంటున్నాడు. కాబట్టి ఈ శని భగవాన్ అశుభ దృష్టి కూడా తొలగేందుకు నల్ల మినువులు, నల్ల నువ్వులు ఇవన్నీ కూడా మీరు కలగలుపుకొని దిష్టి తీసుకొని ఎక్కడైనా పడివేసినట్టయితే కనుక మీకు ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా ఇలా చిటికలో పటాపంచలేదానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. ఇకపోతే మూడోది, ఇక్కడ మీరు వచ్చినట్టయితే కనుక ప్రతిరోజు ప్రతి రాశి వారు పిల్లలు, పెద్దలు, అంతకన్నా పెద్దలు, ఇక్కడ ఎంతమంది ఉన్నారో భార్య, భర్తలు అందరూ కూడా ఇంటిళ్ళ పాది కూడా ప్రతి ఒక్కరైతే నాకు తెలిసినంత వరకు స్నానం ఆచరిస్తారు. ఈ స్నానం ఆచరించేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వస్తువు ఆ స్నానం చేసి నీటిలో వేసుకుని స్నానం చేయండి. మీకు ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలు, ప్రకృతించే దోషాలు అన్ని కూడా మీకు ఒక మేర నరదిష్టి, నరఘోష కూడా మీకు ఒక మేర అయితే ఖచ్చితంగా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు ఏ పని కోసం ముందుకు వెళ్తున్నారో ఆ పనులన్నీ కూడా సకాలంగా పూర్తయ్యేలా కనపడుతున్నాయి. కాబట్టి మీరు ప్రతినిత్యము కూడా సోమవారం రోజున కర్పూరము, మంగళవారం రోజున మనకి ఇలాచీలు, బుధవారం రోజున ఉప్పు, అలానే గురువారం రోజున
పసుపు, శుక్రవారం రోజున లవంగాలు, శనివారం రోజున మెంతులు స్నానం చేసే వాటర్లో వేసుకొని స్నానం ఆచరించండి. ఎన్ని వేయాలి? ఒక చిటికెడు. ఇంకా కూడా సబ్క్యూట్ లవంగా కూడా వేసుకోవచ్చు, ఇంకా కూడా దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు. కాబట్టి ఇంకా ఇలాంటి ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయడం వల్ల మీకు ఎన్నో రకాల రుగ్మతల గురించి బయటపడేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాల్లో అన్ని కూడా సకాలంగా పూర్తి అవుతూ ఉంటాయి. ఇంకొకటి మస్టర్డ్ ఆయిల్ ఒకటి, అలానే ఆముదం ఒకటి, బాదం ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ అంటారు, ఇవి ఒకటి తీసుకొచ్చుకొని అన్ని కూడా 3 సమానత్వంగా కలగలుపుకొని దాంట్లో కోకోనట్ ఆయిల్ కూడా కలగలపండి. ఈ 4 ఆయిల్ మిశ్రమాన్ని ఉదయించేటువంటి సూర్యకిరణాలకి చూపించేసి ఆ ఆయిల్ ని కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో స్నానం చేసిన మిమ్మట 1 టీ స్పూన్ సుమారు చేతులు వేసుకొని తల మీద, షోల్డర్స్, నాభి, అరిచేతులు, అరికాళ్ళు, అలానే నా L4, L5 బ్యాక్ ఇక్కడ దగ్గర మీరు ఒక్కొక్క డ్రాప్ చొప్పున అప్లై చేసుకుంటే కనుక మీకు నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపేడ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, దీనితో పాటు ఉపశమనం, మీ పైన ఏది కూడా నరదిష్టి రాకుండా ఉండేందుకు అనుకున్న పనులు ముందుకు వెళ్ళేదానికైతే కొంతమేర అయితే సహకరించబడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే కొంతమేర అయితే కనుక మనకి ఎన్నో రకాల గ్రహరీత్యా దోషాలు కావచ్చు, ప్రకృతి దోషాలు కావచ్చు, గ్రహణానికి సంబంధించింది కావచ్చు, వక్రంలో ఉన్నటువంటి శనీశ్వరుడు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు సకాలంగా అయ్యేటువంటి దానికైతే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు పాటించుకొని మీరు సుసంపన్నంగా, సుశోధనంగా, బహువిధంగా కూడా ఉండేలాగా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.